సరళ, ఇలా వచ్చి కూర్చోవమ్మా, రా అన్నాడు సరళ తండ్రి. రావమ్మా, మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్నది సరళ తల్లి. అద్దం దగ్గర కూర్చొని తలదూవుకుంటున్న సరళ వెనక్కి తిరిగి, అంత సీరియస్గా చర్చించవలసిన విషయం ఏమిటి? నా పెళ్లి గురించా అడిగింది నవ్వుతూ. కాదు, వేరే విషయాలు అన్నాడు. 2 నిమిషాల్లో వస్తున్నాను అంటూ లిప్స్టిక్ తీసుకున్నది సరళ. ఆ రోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండటానికి కారణం లేకపోలేదు. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. రిజల్ట్స్ ఆ రోజే వచ్చాయి. డిగ్రీ తీసుకోగానే తల్లి తండ్రి పెళ్లి విషయం ప్రస్తావిస్తారని తనకి తెలుసు. తనకి ఇంకా చదవాలని ఉంది. తల్లి తండ్రి తన ఇష్టాన్ని కాదు అనరని ఆమెకు తెలుసు. తను ఒక్కతే వాళ్ళకి పంచ ప్రాణాలు తన మీదే పెట్టుకున్నారు. ఇప్పటి వరకు తను ఏం కావాలన్నా కాదనలేదు. అద్దానికి కాస్త దూరంగా జరిగి తనను తాను ఒకసారి చూసుకున్నది. ఆమెకు కళ్ళకు కనిపించినది సామాన్యమైన వయస్సులో ఉన్న ఒక యువతి రూపం. నిజానికి సరళ చాలా అందమైనది. ఆమె అందం ఆమెను చూస్తున్న కొద్దీ ఎక్కువ అవుతుంది. ఆమె నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్ట, మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లో కాంతులు, చెయ్యి కదిలినప్పుడు వేళ్లల్లోంచి అందం మొలుకుతుంది. ఒక్కసారి ఆమెను చూస్తే మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. మళ్ళీ చూస్తూ చూస్తూ అక్కడే ఆమె ముందు ఉండిపోవాలి అనిపిస్తుంది. వచ్చాను. ఏమిటి మనం సీరియస్గా చర్చించవలసిన విషయం? అడిగింది సరళ వాళ్ళ మధ్యన కూర్చుంటూ. నా పేరు ఏమిటో నీకు తెలుసా? అదేమిటి నాన్న, బీఎస్సీ పాస్ అవగానే నాకు మతిపోయింది అనుకున్నావా? నీ పేరు నాకు తెలియకపోవడం ఏమిటి? గోవర్ధన్ గారు అన్నది నవ్వుతూ. కాదు, నా పేరు గోవర్ధన్ కాదు, ఈవిడ పేరు రమణి కాదు అన్నాడు. మారు పేర్లా అడిగింది నవ్వుతూ. తల ఊపాడు. ఇన్నాళ్ళు మా దగ్గర పెరిగావు. నన్ను నాన్న అని, ఈమెను అమ్మ అని పిలిచావు. నా ఉద్యోగం ఏమిటో, నా సంపాదన ఎంతో, ఆ వివరాలు ఎన్నడైనా కనుక్కున్నావా? అడిగాడు. నేను కనుక్కోవడం దేనికి? మీరే చెప్పారుగా, ఏదో కమిషన్ ఏజెంట్ వ్యాపారం చేస్తున్నానని, ఎప్పుడూ డబ్బుకు కొదవ ఉండదని అంటూ ఆగి నవ్వి, ఎందుకు ఈ ప్రశ్నలు ఇప్పుడు? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అన్నది సరళ. మా మీద నిజంగా నీకు ప్రేమ ఉన్నదా? అడిగింది ఆమెను రమణి. అదేం పిచ్చి ప్రశ్న అమ్మా, ప్రపంచంలో నాకు మీరిద్దరు తప్ప ఎవరున్నారు? కానీ పెంచిన మిమ్మల్ని ప్రేమించకుండా ఎలా ఉండగలను అన్నది సరళ. ఆమె మొహం ఎర్రన అయింది. ఇప్పుడు నీకు కొన్ని విషయాలు నిజాలు చెప్తాను. చాలా షాకింగ్గా ఉంటాయి, తట్టుకోవాలి, మనస్సు దృఢం చేసుకో అన్నాడు అతను. చెప్పండి అన్నది సరళ. లోపల ఏదో అలజడి ప్రారంభమైంది. మేము నిజంగా నీ తల్లి తండ్రి కాము అన్నాడు. సరళ 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. చిన్నగా నవ్వి, పసిపాపగా ఉన్నప్పుడు ఏ అనాథ శరణాలయం నుంచో తెచ్చి పెంచుకున్నారా? అయితేనేం, మీరిద్దరే నాకు అమ్మా నాన్న అన్నది. సరళ, మేము నిన్ను అనాథ శరణాలయం నుంచి తెచ్చుకోలేదు, నిన్ను మాకు ఇచ్చారు పెంచమని. ఎవరు? అడిగింది సరళ. ఆ విషయం తర్వాత చెప్తాను. ముందు నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. మనది ఈ దేశం కాదు, ఈ భారతదేశంతో మనకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. నేను నమ్మను. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో నీళ్లు త్రాగి, ఈ దేశం తిండి తిని, ఈ దేశపు ప్రజల మధ్య పెరిగి, ఈ దేశపు విద్యను అభ్యసించి, ఈ దేశపు గాలిని ఇన్నాళ్ళు పీల్చి, ఈ దేశం నాది కాదు అంటే ఎలా నమ్మడం? ఆశ్చర్యంగా ఉంది అన్నది సరళ. నువ్వు ఈ దేశంలో పుట్టలేదు, మన దేశంలో పుట్టావు. మాది ఈ దేశం కాదు. నువ్వు 7 ఏడాది పసిపాపగా ఉండగా నిన్ను తీసుకొని ఈ దేశానికి వచ్చాం అన్నాడు. వలస వచ్చారా లేక కాందిశీకులుగానా? అడిగింది సరళ. 2 కాదు, మన దేశం తరపున గూఢచారులుగా అన్నాడు అతను. సరళ మొహంలో నెత్తురు చుక్కలేదు. 20 ఏండ్ల తన బతుకులో కలిగిన విలువలు, బాంధవ్యాలు ఒక్క క్షణంలో తారుమారు అవుతున్నాయి. ఆవేశానికి, ఉద్రేకానికి లొంగిపోయే మనిషి కాదు సరళ. ఏ దేశం నుంచి వచ్చాం అడిగింది. అది తర్వాత చెప్తాను అన్నాడు. నీ అసలు పేరేమిటి? అమ్మది, నాది, మా అసలు పేర్లేమిటి అడిగింది. అది తర్వాత చెప్తాను. చెబితే ఏ దేశమో నాకు తెలిసిపోతుంది అనా? అడిగింది సరళ. తల ఊపాడు. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? మిమ్మల్ని అధికారులకు పట్టిస్తానని భయమా? తల విదిలించాడతను. ప్రస్తుతానికి నీకు తెలియడం మంచిది కాదు, అంతే. సరళ వాళ్ళిద్దరినీ పరీక్షగా చూసింది. మీరు ఎంత చెప్పినా, నిజమే చెప్పినా
మిమ్మల్ని అమ్మ నాన్న అనకుండా ఉండలేను అన్నది. కంఠస్వరం జీరపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవద్దని ఎవరు చెప్పారు? అలాగే పిలవాలి అన్నాడు అతను. పిలవడమే కాదు, ఆ అపేక్ష, ఆ బాంధవ్యం పోవు అన్నది సరళ. పోకూడదు అన్నాడు అతను. ఇన్నేళ్లు నాకు చెప్పకుండా దాచిన ఈ రహస్యం ఇప్పుడు నాకు ఎందుకు చెప్పారు అడిగింది. చెప్పవలసిన సమయం వచ్చింది కనుక చెప్పాం. ఎవరి నుంచి వచ్చింది ఆజ్ఞ అడిగింది. మన ప్రభుత్వం నుంచి, మన దేశం నుంచి, మన వాళ్ళ నుంచి. ఏమిటి ఆ ఆజ్ఞలు అడిగింది సరళ నీరసంగా. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. మన దేశానికా అడిగింది సరళ. కాదు, ఢిల్లీకి. వెళ్ళి ఒక పెద్ద ఇంట్లో ఉంటాం. విశాలమైన ఇల్లు, పెద్ద ల్యాండ్, రిచ్ గార్డెన్ అన్నీ ఉన్నాయి లోడీ కాలనీలో. సరే, ఆ పెద్ద ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత అడిగింది. మన పక్క ఇంట్లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉంటున్నాడు. ఆయనది పెద్ద ఇల్లే. రిటైర్ అయ్యేటంత పెద్ద వయసు కాదు. ఏదో యాక్సిడెంట్లో ఆయన భార్య పోయింది. ఆ షాక్తో ఉద్యోగం మానేశాడు. పిల్లలు లేరు. 40 ఏళ్ళు ఉంటాయి. పేరు ఆండ్రూ. ఆయనతో మనకేం పని అడిగింది సరళ. ఆయనతోనే మనకు చాలా పని ఉన్నది. నువ్వు చాలా అందమైన దానివి, తెలివైన దానివి. నువ్వు తలుచుకుంటే ఎటువంటి మగాన్ని అయినా అరక్షణంలో నీ దాసుని చేసుకోగలవు. అతను చాలా బాగుంటాడు. ఒంటరిగా ఉంటున్నాడు కనుక చాలా సులభంగా నీకు లొంగిపోతాడు అన్నాడు. లొంగ తీసుకోవడానికి నేనేం చేయాలి అడిగింది సరళ. ఏదో అసహ్యం, ఎవరి మీదో తనకు తెలియదు. ఒక అందమైన ఆడది ఒక మగాన్ని లొంగ తీసుకోవడానికి ఏం చేయాలో అవన్నీ చెయ్యి. నేను నీకు చెప్పాలా? అంటే నా శీలాన్ని కూడా వాక్యం పూర్తి చేయకుండా ఆపేసింది సరళ. నీ శీలం, నీ ప్రాణం, నీది అనేది ఏదీ లేదు. నువ్వు, నేను, రమణి మన ముగ్గురం మన దేశానికి అంకితులం అయ్యాం. మనది అనేది లేదు. అది ఏదన్నా ఉంటే నిస్సంకోచంగా మన దేశం కోసం అర్పించాలి. తెలిసిందా అన్నాడు. లొంగ తీసుకొని ఏం చేయాలి అడిగింది సరళ. లొంగ తీసుకున్న తర్వాత చెప్తాను. రేపే మన ప్రయాణం ఢిల్లీకి అన్నాడు అతను. తల్లి తండ్రి వాళ్ళిద్దరూ గదిలోంచి వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో తన ప్రపంచమంతా తలక్రిందులైంది సరళకి. అమ్మా నాన్న వాళ్ళిద్దరూ తన అమ్మా నాన్న కాదు. ఇది తన దేశం కాదు. ఏ దేశం కోసం, ఏ దేశం ప్రజల కోసం తను పాటుపడాలని కాలేజీలో చదువుతున్నప్పుడు నిశ్చయించుకున్నదో ఆ దేశం తనది కాదు. ఆ ప్రజలు తన వాళ్ళు కారు. ఆ దేశానికి, ఆ ప్రజలకి తను ద్రోహం చేయాలి. ఏనాడు మానసికంగా కూడా ఏ పురుషుడితోనూ సెక్స్ అనుభవించని తను ఒక మగాన్ని వలలో వేసుకునేందుకు తన అందాన్ని, తన తెలివితేటల్ని, తన శరీరాన్ని అతనికి అర్పించాలి. తలుసుకున్న కొద్దీ ఊపిరి ఆడటం లేదు. ఏదో బరువు, ఏ అనుభూతి కలగడానికి అవకాశం లేని షాక్ మొద్దుబారిపోయింది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ దేశం తనది అనుకున్నది. ఈ దేశానికి తనకి ఎటువంటి సంబంధం లేదంటే నమ్మలేకుండా ఉంది. అంతేకాదు, ఈ దేశానికి ద్రోహం చేయడానికి అంతఃకరణ అంగీకరించడం లేదు. తను ఒప్పుకోకపోతే ఢిల్లీకి రాను అంటే ఏమవుతుంది? ఢిల్లీకి వెళ్ళాక తర్వాత ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్కు నిజం చెప్పేస్తే ఏమవుతుంది? తన తల్లి తండ్రి కారని, ఏ దేశ గూఢచారులు అని చెబితే తనని పెంచి పెద్ద చేసిన ఆ ఇద్దరికి ద్రోహం చేసింది అవుతుంది. ఏది ధర్మం, ఏది న్యాయం? ఎంత ఆలోచించినా ఆలోచనల వెంట తరుముకు వస్తున్నాయి. అనుమానాలు, సమస్యలు దొర్లుకుంటూ వస్తున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రాత్రి భోజనాలకు కూర్చున్నారు ముగ్గురు. సామాన్లన్నీ సర్దుకున్నావా అడిగాడు గోవర్ధన్. ఇంకా లేదు చెప్పింది సరళ. సర్దేసుకో, పొద్దున్న బయలుదేరుతున్నాం అన్నది రమణి. నేను రాను, ఒప్పుకోను, నేను ఆ పని చెయ్యను అనేసింది సరళ. అతను నవ్వాడు. కోపంతో అరుస్తాడని, బెదిరిస్తాడని అనుకున్నది. ఇప్పటికీ మన కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది మన ప్రభుత్వం. నీ చదువుకు అయితేనేం, మనం హాయిగా బ్రతకడానికైతేనేం ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఊరుకోదు అన్నాడు. ఏం చేస్తారు అడిగింది. చాలా సింపుల్, మన ముగ్గురిని హతమారుస్తారు. వాళ్ళకి ఏం లాభం అడిగింది సరళ. మిగతా వాళ్ళకి గుణపాఠంగా. మన ముగ్గురమే కాదు, మనలా ఈ దేశంలో చాలామంది గూఢచారులు ఉన్నారు. వాళ్ళు మనలా ఎదురు తిరగకుండా ఉండేందుకు అన్నాడు. ఎదురు తిరిగినందుకు? నా మీద కసిపెట్టుకొని నన్ను చంపడంలో అర్థం ఉన్నది. మీ ఇద్దరిని ఎందుకు చంపడం? నువ్వు ఎదురు తిరిగితే నిజం ఈ దేశపు అధికారులకు నువ్వు చెబుతావని అనుమానిస్తారు.
నువ్వు నిజం చెప్తే అధికారులు మా ఇద్దరిని పట్టుకుంటారు. మా ఇద్దరి చేత మన దేశపు గూఢచారుల గురించి వివరాలు తెలుసుకుంటారని మన ప్రభుత్వం భయపడటంలో, జాగ్రత్త పడటంలో ఆశ్చర్యం ఏముంది అన్నది రమణి. మీకు ఆ వివరాలు తెలుసా అడిగింది సరళ. తల ఊపాడతను. నేను ముందు చచ్చిపోతే అన్నది సరళ. ఆత్మహత్య అడిగింది రమణి. తల ఊపింది సరళ. ఆత్మహత్య చేసుకోవాల్సిన కర్మేం పట్టింది నీకు అడిగాడతను. మీరు నా తల్లి తండ్రి అని 20 ఏండ్లు అనుకున్నాను. కాదని మీరు చెప్పినప్పటికీ మీ మీద ప్రేమ కాస్త కూడా తగ్గలేదు. ఈ దేశం నాది అని 20 ఏండ్లుగా ఈ దేశాన్ని ప్రేమించాను. కాదని ఇప్పుడు మీరు చెప్పినా ఈ దేశానికి ద్రోహం చేయలేను, మీకు ద్రోహం చేయలేను. అది కర్మ అన్నది సరళ. అతను నవ్వాడు. రమణి కళ్ళు చెమ్మగిల్లాయి. సరళ తర్వాత మౌనంగా ఉండిపోయింది. భోజనం చేయి, నిరాహార దీక్ష ఎందుకు అన్నాడు అతను. అన్నం సహించడం లేదు. ఏం, ఇది నీ దేశం, నీ దేశంలో పండిన పంటేగా, తిను అన్నాడు. అంతే, కడుపులో ఎవరో వేళ్ళు పెట్టి కిలికినట్లయింది సరళకి. లేచి వెళ్ళిపోయింది. పడుకున్నదే కానీ నిద్ర పట్టలేదు. ఏం చేయాలి ఇప్పుడిక, ఏం చేయాలి? ఒక ఆలోచన తట్టింది. ఇంకో గంటన్నరకి ఇంటి నుంచి బయలుదేరుతున్నాం స్టేషన్కి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడతను. నా స్నేహితులకు కొందరికైనా గుడ్ బై చెప్పి వస్తాను అన్నది సరళ. నిన్నంతా ఏం చేశావు నవ్వింది. షాక్తో ఏమీ తోచలేదు. వెళ్ళి త్వరగా రా. పారిపోవడానికి ప్రయత్నించక, పోలీసులకి మరెవరికి చెప్పడానికి ప్రయత్నించక. అలా చేస్తే మా శవాలు కనిపిస్తాయి. మా మీద ఆవగింజ అంత అయినా ఆపేక్ష ఉంటే త్వరగా తిరిగిరా అన్నాడతను. అటువంటి ఆలోచన రాలేదు నాకు అన్నది సరళ. దట్ ఈజ్ గుడ్, వెళ్ళి త్వరగా రా అన్నాడు. హలో, ఇంత పొద్దునే వచ్చావు, ఏమిటి విశేషం అడిగాడు వసారాలో నిల్చున్న విశ్వం సరళ రాగానే. నీతో 10 నిమిషాలు అవసరంగా మాట్లాడాలి అన్నది. లోపలికి రా. వద్దు, గేటు వరకు రా, అక్కడ మాట్లాడుకుందాం. ఇద్దరు గేటు దగ్గరికి నడిచారు. నేను ఊరికి వెళ్తున్నాను అన్నది. ఏ ఊరు, ఎప్పుడు తిరిగి రావడం అడిగాడు విశ్వం. ఢిల్లీ, మళ్ళీ ఈ ఊరు రాము. నాన్నకి అక్కడ పర్మనెంట్ ఉద్యోగం దొరికింది. విశ్వం దిగులుగా సరళ కళ్ళల్లోకి చూశాడు. నీతో ఎన్నో విషయాలు చెప్పాలి, ఎంతోసేపు మాట్లాడాలి అనుకున్నాను. ఎప్పుడు బయలుదేరడం అడిగాడు. ఇంకో గంటన్నరలో. టైం లేదు, అరగంటలో తిరిగి వస్తానని చెప్పి వచ్చాను. ఢిల్లీలో మీ ఇల్లు ఎక్కడా, అడ్రస్ ఇవ్వు. అడ్రస్ నాకు తెలియదు, వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. అలా నేను ఉత్తరం రాయలేకపోతే నీవు వీలైనంత త్వరలో ఢిల్లీ వచ్చి నన్ను కలుసుకోవాలి. నీతోనూ నేను మాట్లాడవలసిన విషయాలు, చెప్పవలసినవి చాలా ఉన్నాయి అన్నది సరళ. నువ్వు అడ్రస్ చెప్పకపోతే ఎలా వస్తాను అడిగాడు విశ్వం. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆండ్రూ ప్రక్కన ఇంటిలో ఉంటాం, లోడీ కాలనీ. వీలైనంత త్వరలో నువ్వు ఢిల్లీ రా. తిన్నగా ఇంటికి రాకు. బహుశా మా ఇంట్లో ఫోన్ ఉంటుంది, నెంబర్ కనుక్కో. ఫోన్ చేసినా నాతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడక. ఫోన్ లేకపోతే ఓపికతో ఆ ప్రాంతాల తిరిగితే నేను కనబడతాను. ఇంట్లోకి మాత్రం రావద్దు. ఇవన్నీ నా ఉత్తరం నీకు అందకపోతేనే అన్నది సరళ. నువ్వు చెప్పే విషయాలన్నీ చిత్రంగా, మిస్టరీలా ఉన్నాయి. నేను ఢిల్లీ రావడం అంత సులభంగా అయ్యే పని కాదు. విశ్వం, ప్లీజ్ వీలైనంత త్వరగా రా. నీకోసం 1000 కళ్ళతో కాచుకుంటాను. ఇక వెళ్ళాలి, టైం లేదు అని ఆటో ఎక్కింది సరళ. ఇంత పెద్ద ఇల్లే అంది ఢిల్లీలో కొత్తింట్లో అడుగుపెట్టగానే సరళ. ఇంట్లో ఫర్నిచర్ చూడు, పడక గదులన్నీ ఎయిర్ కండిషన్డ్, సరికొత్త అంబాసిడర్ షెడ్లో ఉంది. డ్రైవర్, వంటవాడు, తోటమాలి, ఇంకో 2 పనివాళ్ళు. చాలా దర్జాగా ఉంటాం అన్నాడు గోవర్ధన్. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడగలేదు సరళ. అడగనవసరం లేదు. తల్లితో
తండ్రితో మాట్లాడటం తగ్గిపోయింది. మాట్లాడకూడదని కాదు, ఏమి మాట్లాడాలో తెలియక. ఎవరో కొత్త వాళ్ళల్లా అనిపిస్తున్నారు. తనని పెంచి పెద్ద చేసి ముద్దు చేసిన అమ్మా నాన్న వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వీళ్ళకి తనకి రక్త సంబంధం లేదు. ఒక ధ్యేయంతో తనని పెంచారు, పెద్దదాన్ని చేశారు. తనకి వాళ్ళకి ఉన్న బాంధవ్యం అదే, అంతే. ఈ కొత్త పాత్రల్లో వాళ్ళను ఊహించుకోలేకపోతుంది సరళ. ఎందుకు ఇన్నేళ్ళు నన్ను మోసం చేశారు అని అడగాలి అనిపించింది చాలాసార్లు. అడిగితే వాళ్ళు చెప్పే జవాబు తనకి తెలుసు, అందుకే అడగలేదు. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అనే సంతోషం ఎప్పుడో పోయింది. తన చదువుకి తను చేయవలసిన పనికి ఏమీ సంబంధం లేదు. లేని ఉత్సాహం నటిస్తూ ఇల్లంతా గది గది తిరిగి చూసింది. వచ్చి రాని హిందీలో పని వాళ్ళతో మాట్లాడింది. తల్లి తండ్రితో కారులో బజారుకు వెళ్ళి వచ్చింది. సాయంకాలం 4 గంటలకు తీరిక దొరకగానే విశ్వంకి ఉత్తరం రాసి డ్రైవర్కి ఇచ్చింది పోస్టు చెయ్యమని. రాత్రి తల్లి తండ్రి సరళ పడక గదిలోకి వచ్చారు. ఏమిటి అడిగింది. గోవర్ధన్ ఒక కాగితం సరళకిచ్చాడు. ఏమిటి? చదువు తెలుస్తుంది అన్నాడు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆండ్రూ, వయస్సు 40. ప్రతిరోజు ప్రొద్దున 6 గంటలకు వాకింగ్ వెళ్తాడు. గంటన్నర తర్వాత తిరిగి వస్తాడు. ఆ తర్వాత కాసేపు తోటలో పూల మొక్కలు చూస్తూ గార్డెనింగ్ చూస్తూ కాలం గడుపుతాడు. ఇంటిలో ఒక ఆల్సేషియన్ కుక్క ఉంది, పేరు లూసీ. పనివాళ్ళు డ్రైవర్ జైపాల్, వంటవాడు కిషన్. ఇంటి పనులు చేసే మనిషి వచ్చి వెళ్ళిపోతుంది. ఆండ్రూ సాయంకాలం ఆర్మీ ఆఫీసర్స్ క్లబ్కు వెళ్తాడు. ఒక్కొక్కప్పుడు కాస్త ముందుగా బయలుదేరి అమెరికన్ లైబ్రరీకి వెళ్తాడు. పత్రికలు చదవడం అలవాటు. క్లబ్లో ఎక్కువగా ఎవరితో మాట్లాడడు. బిలియర్డ్స్ ఆడతాడు, చదరంగం ఆడతాడు, పైప్ కాలుస్తాడు. సరళ ఇదంతా చదివి కాగితాన్ని తండ్రికి ఇచ్చేసింది. ఎప్పుడు ఎలా పరిచయం చేసుకుంటావో అంతా నీ తెలివితేటలకు వదిలేస్తున్నాను అన్నాడు గోవర్ధన్. థ్యాంక్ యూ అన్నది సరళ. దాదాపు 10 రోజులు కాచుకున్నాడు విశ్వం సరళ నుంచి ఉత్తరం కోసం. రాలేదు. కాలేజీలో సరళని మొదటి రోజు చూసినప్పటి నుంచి విశ్వం సరళని ప్రేమించడం ప్రారంభించాడు. ఆ విషయం సూచనగానైనా ఎన్నడూ ఆమెకు చెప్పలేదు. చదువుకునే రోజుల్లో చదువు మీదనే దృష్టి ఉంచాలని, చదువు పూర్తి అయిన తర్వాతే ఆ విషయం చెప్పవచ్చని నిగ్రహించుకున్నాడు. సరళతో ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు ఆమెతో గడిపినా విశ్వానికి తృప్తి ఉండేది కాదు. సరళకి తనంటే ఎంతో కొంత ఇష్టం ఉండి ఉండాలని అతనికి తెలుసు. కాలేజీలో ఎవరితోనూ చనువుగా ఉండని సరళ తనతో స్నేహం చేసుకుంది. 2 ఏళ్లలో స్నేహం చిక్కన అయింది. పదే పదే కలలు కన్నాడు తను. సరళతో తీరికగా సమయం చూసుకొని చెప్పాలనుకున్నాడు. ఆకస్మికంగా అలా ఢిల్లీ వెళ్ళిపోవడం వల్ల విశ్వం కలలన్నీ కలలుగానే ఉండిపోయాయి. తనని ఢిల్లీ రమ్మని ప్రాధేయపడింది. అప్పుడు సరళ కళ్ళల్లో దైన్యం, ఆమె మాటల్లో నిస్పృహ, ఆమె కంఠస్వరంలో ఆవేదన విశ్వం అర్థం చేసుకున్నాడు. విశ్వం తండ్రికి మంచి ఉద్యోగమే, లేనివాళ్ళు కారు. కానీ దుబారా ఖర్చులకు తండ్రి డబ్బు ఇవ్వడు. ఉద్యోగం కోసం ప్రయత్నించేందుకు ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి తండ్రి నుండి డబ్బు తీసుకోవడం విశ్వానికి ఇష్టం లేదు. నాకు 1000 రూపాయలు కావాలి అన్నాడు ఒకరోజు తండ్రితో విశ్వం. దేనికి? ఢిల్లీ వెళ్ళి రావాలి. ఎందుకు? సరళ నా క్లాస్మేట్ ఢిల్లీ వెళ్ళింది. ఆ అమ్మాయిని చూడటానికా? తల ఊపాడు విశ్వం. ఆర్ యు ఇన్ లవ్ విత్ హర్ అడిగాడు ఆయన. విశ్వం తల ఊపాడు. ఢిల్లీ వెళ్ళి ఎంతకాలమైంది? 10 రోజులు. 10 రోజుల్లోనే చూడాలి అనిపించేటంత స్ట్రాంగ్ లవ్వా? విశ్వం నవ్వి, ఏదో చిక్కుల్లో ఉంది, సమయానికి నన్ను ఢిల్లీ రమ్మని చెప్పింది అన్నాడు. నేను ఇవ్వకపోతే ఏ స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని వెళ్తావు కదూ? తల ఊపాడు విశ్వం. ఎక్కడ ఉంటావు? ఐఏఆర్ హాస్టల్లో స్నేహితుడున్నాడు, అతని గదిలో దిగుతాను. 1000 చాలవు, 2000 తీసుకొని వెళ్ళు. థ్యాంక్స్ అన్నాడు విశ్వం.
సరళ పక్క ఇంటి గేటు దగ్గర ఆగింది. గేటుకి ఒక చిన్న బోర్డు, ఎఫ్ ఆండ్రూ అంతే. అతను ఎవరైనది ఎవరికీ తెలియడం ఇష్టం లేనట్టు. గేటు తెరుచుకొని లోపలికి వెళ్ళింది. పెద్ద వసారా, తలుపు బార్లా తెరిచి ఉంది. కాలింగ్ బెల్ కోసం చూసింది, కనిపించలేదు. తలుపు తడదామా పిలుద్దామా అని ఆలోచిస్తూ ఉండగా కుక్క అరిచింది. ఎవరు అంటూ ఆండ్రూ లోపల నుంచి హాల్లోకి వచ్చాడు. మేము ప్రక్క ఇంట్లో ఉంటున్నాము, మా టెలిఫోన్ పనిచేయడం లేదు, కంప్లైంట్ చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తే. దట్ ఈజ్ ఆల్ రైట్, అదిగో టెలిఫోన్, యూజ్ ఇట్ అని బల్ల మీద ఉన్న టెలిఫోన్ చూపించాడు. కుక్క అరవడం ఆపేసింది. సరళ కంప్లైంట్స్కి ఫోన్ చేసింది. థ్యాంక్ యూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో. నో ఇబ్బంది ఏమీ లేదు. కొత్తగా వచ్చారా? అవును, నిన్ననే వచ్చాం. అతను తల ఊపాడు. అంతే. పేరేమిటి అని కానీ, ఏ ఊరు నుంచి వచ్చారు అని కానీ, మళ్ళీ రమ్మని అని కానీ ఏమీ మాట్లాడలేదు. తనని ఒక ఆడదానిగా కాక ఒక మనిషిగా చూశాడు. ఇతన్నా తన వలలో వేసుకోవడం. 40 సంవత్సరాల వాడల్లే కనిపించలేదు. చెంపల దగ్గర కాస్త నెరిసిన జుట్టు తప్పిస్తే మంచి పొడుగు, రంగు, టీవీ. అతను కోరుకుంటే ఎంతోమంది అందమైన ఆడవాళ్ళు అతని కోసం వస్తారు. ఇంటికి వచ్చేసింది. పరిచయం చేసుకున్నావా అడిగాడు గోవర్ధన్ హాల్లో అడుగుపెట్టగానే. నా పేరు కూడా అడగలేదు, టెలిఫోన్ చూపించాడు అంతే అంది. అనుభవం ఉన్న మనిషి అంత సులభంగా బయటపడడు, నువ్వే చొరవ చేసుకోవాలి. ఎలా అడిగింది సరళ. ఆ వివరాలన్నీ నేను చెప్పాలా? చదువుకున్న దానివి నీకు నేను చెప్పాలా అన్నాడు. మగాళ్ళను ఎలా వలలో వేసుకోవాలో కాలేజీలో మాకు చెప్పలేదు అన్నది. గోవర్ధన్ వైపు చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడి హాస్టల్కి వెళ్ళాడు విశ్వం. ఢిల్లీకి ఎందుకు వచ్చింది, కారణం అతడు అడిగినా విశ్వం చెప్పలేదు. రహస్యం అన్నాడు. ఆ స్నేహితుడు మళ్ళీ అడగలేదు. టెలిఫోన్ డైరెక్టరీ తీసి చూశాడు. అబ్బా, ఢిల్లీలో ఇందరు ఆండ్రూలు ఉన్నారా? దాదాపు 16 మంది పేర్లున్నాయి. టెలిఫోన్ డైరెక్టరీలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని ఎవరి పేరు లేదు. సరళ పొరబడిందా? లోడీ కాలనీలో ఉన్న ఆండ్రూలు ఎంతమంది అని వెదికాడు. ఒక ఆండ్రూ మాత్రం ఉన్నాడు. 10 గంటల ప్రాంతాల డ్రెస్ చేసుకొని బయలుదేరాడు విశ్వం. లోడీ కాలనీ ప్రాంతాల ఆటో దిగేశాడు. తర్వాత నడక ప్రారంభించాడు. కాగితం మీద అడ్రస్ వ్రాసుకున్నాడు. అన్నీ పెద్ద పెద్ద బంగళాలు దూరంగా ఉన్నాయి. గొప్పవాళ్ళు ఉండే ప్రాంతంలా ఉంది. సరళ ఇక్కడ ఉంటుందా? గేట్లకి ఉన్న బోర్డులు చూస్తూ నడుస్తున్నాడు. ఎఫ్ ఆండ్రూ అనే బోర్డు కనిపించింది. ఆండ్రూ ఇంటికి పక్కిల్లు అని చెప్పింది. ఏ పక్క ఇల్లు? 2 వైపులా ఇళ్ళున్నాయి. 2 పెద్ద పెద్ద బంగళాలే. సమస్య తేలిపోయింది. ఒక ఇంటికి రషీద్ అహ్మద్ అనే బోర్డు ఉంది. ఆ ఇల్లు కాదు కనుక యువతలింటిలోనే సరళ ఉండి ఉండాలి. లోపలికి రావద్దు అన్నది నిర్మానుష్యంగా ఉంది కూడా. దాదాపు ప్రతి ఇంటి గుమ్మం దగ్గర గూర్ఖా ఉన్నాడు. కొన్ని ఇళ్ల ముందు పోలీసులు ఉన్నారు. తను ఆ వీధిలో అటు ఇటు తారట్లాడుతుంటే పోలీసులు అనుమానం మీద పట్టుకుంటారు. సరళ బయటికి వస్తుందని ఆ ప్రాంతాల కాచుకోవడం బుద్ధి లేని పని. ఇంటి నెంబర్, వీధి పేరు తెలుసు కనుక టెలిఫోన్ నెంబర్ కనుక్కోవడం కష్టం కాదు. వెనక్కి తిరిగాడు విశ్వం. కొంచెం దూరం వెళ్ళాడో లేదో సరళ ఎదురుగా వస్తున్నది. సరళ ప్రక్కన మధ్య వయస్కుడు ఒకతను, ఒక కుక్క తాపీగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. విశ్వం వాళ్ళకి ఎదురుగా వెళ్ళాడు. సరళ అతన్ని చూసింది. చూసి గుర్తుపట్టనట్లు, ఎవరో తెలియనట్లు పక్కన ఉన్న అతనితో మాటలు కూడా ఆపకుండా పక్క నుంచి నడిచి వెళ్ళిపోయింది. పోతూ పోతూ చేతిలో రుమాలు కింద పడేసింది సరళ. విశ్వం చూశాడు. సరళని కాస్త దూరం వెళ్ళనిచ్చి ఆ రుమాలు తీశాడు. సరళ వెనక్కి తిరిగి నా రుమాలు పడిపోయింది అని వెనక్కి వచ్చింది. విశ్వం రుమాలు ఆమెకు ఇచ్చాడు. సరళ రుమాలు తీసుకుంటూ బిగ్గరగా థ్యాంక్స్ అని, సాయంకాలం 5 గంటలకు లోడీ ల్యాండ్స్ రెస్టారెంట్కి రా అన్నది రహస్యంగా. సాయంకాలం 5 గంటలకల్లా లోడీ ల్యాండ్స్ హోటల్కి వెళ్ళాడు విశ్వం. సరళ చాలా పెద్ద చిక్కుల్లో ఇరుక్కొని ఉండాలి, లేకపోతే తనని కలుసుకోవడానికి ఇంత రహస్యం దేనికి? ఎంతో కొంత ప్రమాదంలో కూడా ఉండాలి. అందుకే ఇంత జాగ్రత్త పడుతున్నది. ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర కూర్చున్నాడు. లోపలికి వచ్చేవాళ్ళు కనిపించేటట్టు. 5, 10
అలా నిమిషాలు గడిచిపోతున్నాయి. 3 కప్పుల కాఫీ తాగేశాడు. అప్పటికే 6 కావస్తున్నది. సరళ రాలేదు. అంతలో అతని బల్ల దగ్గరికి ఒకతను వచ్చాడు. మీ పేరు అడిగాడు. విశ్వం. ఊరు? మద్రాసు. ఎందుకు? ఎదురు ప్రశ్న వేశాడు విశ్వం. మీరు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మీ ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది. గంట నుంచి ఇక్కడ కాచుకున్నారు. ఎవరి కోసం? ఒక స్నేహితుని కోసం. పేరు? మీకు చెప్పవలసిన అవసరం లేదు. నా పర్సనల్ విషయం. ఇంతకు మీరు ఎవరు? అడిగాడు విశ్వం కోపంగా. సిబిఐ అన్నాడతను ఐడెంటిఫికేషన్ కార్డు చూపిస్తూ. సరళ నా క్లాస్మేట్. ఈ ఊళ్ళో ఉంటుంది ఇప్పుడు, జవాబు చెప్పాడు విశ్వం అతడితో. సరళ ఉండటం ఎక్కడ? లోడీ కాలనీ. ఆమె ఉద్యోగం చేస్తున్నదా? లేదు. తండ్రి ఉద్యోగమా? తెలియదు. మీరు ఢిల్లీ వచ్చిన పని? సరదాగా ఊరు చూద్దామని. ఎక్కడ? బస. చెప్పాడు విశ్వం. మీ ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది. మిమ్మల్ని గురించి దర్యాప్తు చేయాలి. రండి. ఎక్కడికి? సిబిఐ ఆఫీస్కి. నేను రానవసరం లేదు. వారెంట్ లేనిదే నన్ను అరెస్ట్ చేయడానికి మీకు అధికారం లేదు. సారీ బ్రదర్, అరెస్ట్ చేయడం లేదు. అనుమానం మీద ఇంటరాగేషన్కి తీసుకొని వెళ్తున్నాను. అనుమానానికైనా ఆధారం ఉండాలిగా. ఉన్నది. మీ ప్రవర్తన. లోడీ కాలనీలో రోడ్ మీద తారట్లాడటం చూశాను. ఐ వాంట్స్ మోర్ అబౌట్ యూ. గొడవ చేయకుండా రావడం మంచిది, లేకపోతే పోలీసులను పిలిపించవలసి ఉంటుంది అన్నాడు అతను. అంతలో తలుపు తెరుచుకున్నది. సరళ వచ్చింది. విశ్వానికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అదిగో నా స్నేహితురాలు వచ్చింది. ఆమెను అడిగితే చెబుతుంది. నేను దొంగని కాను, దుర్మార్గుణ్ణి కాను అన్నాడు విశ్వం. సరళ లోపలికి వచ్చి ఒకసారి ఇటు అటు చూసి విశ్వం వైపు చూసి చూపు తిప్పేసింది. తర్వాత వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నది. ఆమె మీ స్నేహితురాలైతే ఆమె కోసం మీరు కాచుకొని ఉంటే ఆమె మిమ్మల్ని ఎందుకు పలకరించలేదు? అడిగాడు సిబిఐ. ఏమో కనుక్కుందాం రండి అన్నాడు విశ్వం. ఆల్ రైట్. ఇద్దరు సరళ కూర్చున్న బల్ల దగ్గరికి వెళ్ళారు. ఎక్స్క్యూజ్ మీ పేరు సరళ? అడిగాడు అతను. అవును. ఏం? అడిగింది. ఈయన మీకు తెలుసా? మీ స్నేహితుడా? ఈయన్ని ఇక్కడికి రమ్మన్నారా? సరళ విశ్వాన్ని పరీక్షగా చూసింది. చిన్న నవ్వు నవ్వి, సారీ, ఈయన ఎవరో నాకు తెలియదు. సరళ, ఏమిటి అన్యాయం? నన్ను ఇక్కడికి రమ్మని ఇప్పుడు నేను ఎవరో తెలియదని అంటున్నావు? అనుమానం మీద నన్ను లాకప్లో పెడతారట అన్నాడు విశ్వం. సారీ మిస్టర్, నా పేరు మీకు ఎలా తెలుసో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఇదివరకు చూడలేదు. మిమ్మల్ని ఇక్కడికి రమ్మనలేదు అన్నది ఆమె. చూడు బ్రదర్, నాటకం చాలు అంటూ విశ్వం చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు ఆ సిబిఐ ఆఫీసర్. ఆ క్షణానే పుట్టారు ఒక గూఢచారి, ఒక ప్రతి గూఢచారి.